స్తోత్రం, స్తుతి 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 స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆమేన్. రండి మరొక పర్యాయము నేటి ధ్యానం కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి 14వ రోజు ధ్యానాంశము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము మత్తయి సువార్తలో నుండి 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయములో నుండి 13వ వచనము నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. నేటి ధ్యానము కొరకై కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అంశము చెప్పండి, బాహ్య శుద్ధి. ఏటమ్మా? బాహ్య శుద్ధి. యేసుక్రీస్తు ప్రభువారు వేషధారులైనటువంటి శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ మాట్లాడినటువంటి కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రండి 13వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. చాలు. చదవబడినటువంటి లేఖనాన్ని మనం చూసినట్లయితే వేషధారులైనటువంటి వారు అంటే, వేషధారులంటే పైకి చూపించేది ఒకటి, లోపల చేసేది ఒకటి. అంటే కయీను స్వభావం అన్నమాట, కయీను మనస్తత్వం అన్నమాట. ప్రేమించినట్టుగానే ఉంటారు కానీ ప్రేమించరు, మంచిగానే ఉంటారు మంచిగా ఉండరు. అంతా కూడా క్రూరమైన స్వభావం. ప్రియులారా, పాపిష్టి స్వభావము, దేవునికి ఆయాసము కలిగించే స్వభావము. సంఘాలలో కొంతమంది ఉంటారు, కుటుంబాలలో కొంతమంది ఉంటారు, సమాజంలో కొందరు ఉంటారు. వారు బాగుపడరు, ఎదుటి వారిని బాగుపడనివ్వరు. వారు బాగారు, ఎదుటి వారిని బాగుండనివ్వరు. వారికి నెమ్మది ఉండదు, ఎదుటి వారికి కూడా నెమ్మది ఉండనివ్వరు. వారికి లాగానే దేశదిమ్మరులుగా ఉండాలని కోరుకుంటారు, వారికి లాగానే చెడిపోయిన వారిగా ఉండాలని కోరుకుంటారు. అంతరంగంలో ఉన్న బుద్ధి వేరు, బయటకు కనపడే బుద్ధి వేరు. లోపలేమో క్రూరమైన తోడేలు బుద్ధి, బయటేమో కప్పుకున్నటువంటి గొర్రె చర్మము బుద్ధి. వినండి, వారిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియులారా, అంటుంటారు కదా, పైన పటారం లోన లొటారం అంటుంటారు కదా. అలాగూ అన్నట్టు ప్రియులారా, కొన్ని సమయాలలో వింటూ ఉన్నట్లుగా వీరిని గూర్చి, వీరి యొక్క ఉద్దేశమును గూర్చి కృపగలిగిన దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తెలుసుకోవాలి కూడా మనం ఇలాంటి వారి గురించి మనము ధ్యానము చేయాలి. ఏంటి ఆ ధ్యానము అని గనక ఆలోచన చేస్తే, శాస్త్రులు మరియు పరిసయ్యుల యొక్క బోధనా విధానమును గూర్చి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వీరి ప్రవర్తనను గూర్చి వివరముగా యేసు ప్రభువారు మాట్లాడుచూ చెప్పినటువంటి ఈ విషయమే బాహ్య శుద్ధి. శాస్త్రులను గూర్చి పరిసయ్యులను గూర్చి వివరముగా చెప్పినటువంటి ఈ విషయమే బాహ్య శుద్ధి అని చెప్పి జ్ఞాపకం చేశారు. ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు పనులు ఎలా ఉంటాయి, యేసు ప్రభువారు వారిని ఎలా పోల్చి చెప్పారో రండి 23వ అధ్యాయము 25వ వచనములో వీరిని గురించి అంటా ఉన్నాడు. 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండి ఉన్నది. పరిసయ్యులు ఏం చేస్తున్నారట? ఉదాహరణకి ప్రియులారా, అంటులు తోమే విధానమును గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, బయట ఎంతలా కడుగుతున్నామో లోపల కూడా అంతే ముఖ్యం. లోపల ఎంత కడుగుతున్నామో బయట కూడా అంతే ముఖ్యం. కానీ వీరి విధానం ఎలాంటిది అని అంటే ప్రియులారా,
వెలుపల శుద్ధి చేయుదురు గాని, అంటే బయట భాగాన్ని కడుగుతున్నారు కానీ లోపల భాగాన్ని ముట్టుకోరన్నమాట. అంటే అంతరాత్మను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వీరి అంతరంగ స్వభావం ఎలాగుంది అని అంటే, లోపలేమో క్రూరత్వం, లోపలేమో దుష్టత్వము, లోపలేమో క్రీస్తుకు విరోధతత్వము, కానీ పైకి మాత్రము భక్తి కలిగినటువంటి వారిలాగా. ప్రియులారా, భక్తి కలిగినటువంటి వారిగా మనము చూస్తూ ఉన్నాం. గిన్నెయు పల్లెమును వెలుపట వీరు శుద్ధి చేస్తూ ఉన్నారు కానీ లోపల అవి అజితేంద్రియత్వముతో నిండి. 27 వచనంలో ఏమంటున్నాడు? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎవరిని అంటున్నాడు? బతుకున్న పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు, బ్రతుకున్న శాస్త్రులతో మాట్లాడుతున్నాడు. అయినా వాళ్ళకి ఉదాసనం రావట్లేదు, అయినా వాళ్ళకి కోపం రావట్లేదు. కారణం ఏంటి? ఆ పనులన్నీ వాళ్ళలో ఉన్నాయి కాబట్టి, ఆ ఉద్దేశాలన్నీ వారిలో ఉన్నాయి కాబట్టి. ఏమంటా ఉన్నాడు? మీరు ఎలాంటి వారు అని అంటే, సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నవారు. అవి వెలుపల శృంగారముగా ఆగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషములతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణ అక్రమముతో నిండి ఉన్నది. బాహ్య శుద్ధి. ప్రియులారా, దేవుడు మెచ్చేది కాదు ఇది. దేవుని యొక్క గ్రంథములో ఇలా వ్రాయబడి ఉంది, వేశ్యనైనా ఆయన క్షమిస్తాడు కానీ వేషధారణను ఆయన క్షమించడు, వేషధారణను ఆయన ఒప్పుకోడు. పైకి కనపరిచే భక్తి, లోపల ఉండే క్రూరత్వం ఆయన ఒప్పుకోడు. అంతరంగము శుద్ధీకరించబడాలి. వీరు ఎలాగున్నారు, వీరి భక్తి ఎలాగుంది అని గనక ఆలోచన చేస్తే, వీరి భక్తి ఎలాగుంది అని అంటే, పైకి భక్తి పరులాగానే ఉన్నారు, పైకి నీతిమంతుల్లాగానే ఉన్నారు, పైకి నీతిమంతుల్లాగానే కనబడుతూ ఉన్నారు. కానీ వీరు ఎలాగున్నారు అని గనక ఆలోచన చేస్తే, ఎలాగున్నారు అని అంటే, లోపల ప్రియులారా, లోపల అంతా కూడా క్రూరత్వమే, లోపల అంత క్రూరత్వమే. వీరిని గురించి మరో చోట ఏమన్నాడు అని అంటే, లూకాసు వార్తలో 20వ అధ్యాయము, లూకాసు వార్త 20వ అధ్యాయము 47వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. 47వ వచనంలో మనం చూస్తే, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమ్రింగుచు మాయావేశముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. చాలు. ఏంటంటండి వీళ్ళు చేసే పనులు ఎలాగున్నాయి? పైకేమో ప్రియులారా బాగా కనబడుతూ ఉన్నారు, క్రియలు బాగా ఉన్నాయి, కానీ వీళ్ళు అంతరంగంలో క్రూరమైన దుష్టత్వం, విధవరాండ్ర ఇండ్లనే మింగేస్తున్నారంటండి వీళ్ళు. అంటే ప్రియులారా, దిక్కులేని వారి భూములను దోచుకోవటమే వీరి పని, అనాథలను దోచుకోవటమే వీరి పని, బాధపడు వారిని ఇంకా బాధించడమే వీరి పని. ఇక్కడ మనం చూసినట్లయితే అంతటితో ఆఫ్ చేస్తున్నారని అంటే, ఒక ప్రక్క దిక్కులేని వారి భూములను దిగమింగుచు ప్రియులారా వీధ మూలలో నిలబడి, సందులలో నిలబడి, రోడ్ల మీద నిలబడి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే దీర్ఘ ప్రార్థనలు చేస్తారట. ఏం చేస్తారమ్మా? ప్రార్థన ఎక్కడ చేసుకోవాలి? మత్తయి సువార్తలో ఏమన్నాడు దేవుడు? నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి, ప్రియులారా ఒక సంస్కారాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. కానీ వీళ్ళు ఎక్కడ చేస్తున్నారు? సంత వీధుల్లో చేస్తున్నారు. సంత వీధుల్లో అవసరమా ప్రార్థన? సంత వీధుల్లో నా ప్రార్థన చేసుకోవాల్సింది అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా? సంఘము చూడాలి, సమాజము చూడాలి, అంటే పైకి మెప్పించే స్వభావము మాత్రమే. పైకి మెప్పించే స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాము, పైకి మెప్పించే స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రతి వ్యక్తికి కూడా 2 రూపాలు ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి 2 స్వభావాలు ఉంటాయి. ఒకటి బాహ్య స్వభావము, 2 అంతరంగ స్వభావము.
పైకి కనపడేది ఒకటి, లోపల కనపడేది మరొకటి. ప్రియులారా, వీరు శరీరమును శుద్ధి చేస్తూ ఉన్నారు కానీ ఆత్మను శుద్ధి చేయటం లేదు. శరీరమును శుద్ధి చేస్తున్నారు కానీ ఆత్మను శుద్ధి చేయట్లేదు. కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే శరీర శుద్ధి కాదు, ఆత్మశుద్ధి కావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మశుద్ధి కావాలి. అందుకే కదా మత్తయి సువార్తలో మనం ఏమని చదువుతూ ఉన్నాము? 5వ అధ్యాయంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కావాలి, హృదయ శుద్ధి కావాలి. లూకా సువార్త 16వ అధ్యాయంలో దరిద్రుడైన ధనవంతుని మనం చూస్తూ ఉన్నాం. శరీర శుద్ధి ఉందమ్మా? లేదు. ఎందుకని లేదు? వాని ఒళ్ళంతా గాయాలే. ఆయన శుద్ధి చేసుకోవడానికి శరీరం సహకరించట్లేదు, శుద్ధి చేసుకోవడానికి ఆరోగ్యం సహకరించట్లేదు. కానీ హృదయ శుద్ధి కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రభు మెచ్చేది ఏమిటి అని అంటే, ప్రభు కోరుకునేది ఏంటంటే నీ అంతరంగంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడుక్కోవాలి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చూడగలిగితే, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనములో, యెరూషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొని. ఏం కడుక్కోవాలమ్మా? చెడుతనము, వేషధారణ, కుళ్ళు బుద్ధి కడుక్కోవాలన్నమాట. నీతి లేని తత్వం, జాలి లేని తత్వం వదిలిపెట్టాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆజ్ఞను జ్ఞాపకము చేసుకుంటూ అంతరంగాన్ని కడుక్కోవాలి. హృదయాన్ని కడుక్కోవాలి, చెడుతనం అంతా కడుక్కోవాలి, పాపభరితమైనటువంటి చెడు ఆలోచనలన్నీ కడుక్కోవాలి. దేవునికి విరోధముగా ఆలోచన చేసే ప్రతి ఆలోచనను మనం కడుక్కోవాలి. దేవునికి విరోధంగా పుట్టింది ప్రతిదీ కూడా సాతాను నుండి పుట్టిందే. అందుకే యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయం 8వ వచనంలో, ద్విమనస్కులారా 4:8 మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులుగా ఉండకూడదు. అక్కడ కాలు, ఇక్కడ కాలు, ఇక్కడ చెయ్యి, అక్కడ చెయ్యి. ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఒక సేవకుడు ఉండేవాడు. ఆయన పేరు గెహజీ. ఆయన పేరేంటమ్మా? గెహజీ. ద్విమనస్సు. సేవకునితో ఉండే మనస్సు, నయమాను వెంట పరిగెట్టిన మనస్సు. ప్రవక్త దగ్గర ఉన్న మనస్సు, ప్రియులారా, నయమాను వెంట పరిగెట్టిన మనస్సు. అక్కడ మనసు ఉంది, ఇక్కడ మనసు ఉంది. అక్కడ కాలుంది, ఇక్కడ కాలుంది. ద్విమనస్సు వలన కలిగినటువంటి ప్రియులారా ఉపయోగం ఏమిటి అని అంటే, ఏ రోగమైతే నయమాను విడిచిపెట్టాడో, ఏ వ్యాధి అయితే నయమాను విడిచిపెట్టాడో, నయమాను విడిచిపెట్టిన రోగం, నయమాను విడిచిపెట్టిన ప్రియులారా వ్యాధి గెహాజీ కుటుంబానికి సంక్రమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ద్విమనస్సు అనేది చాలా ప్రమాదకరం. అది నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, దేవునికి చెందకుండా చేసేస్తూ ఉంది. అందుకే అటువంటి ద్విమనస్సు కలిగిన వారితో అంటున్నాడు, నా తండ్రి చేత శపించబడిన వారలారా. ఎవరు వీరు? ద్విమనస్కులు. దెయ్యానితోనూ ఉంటారు, దేవునితోనూ ఉంటారు. అపవాదితోనూ సాంగత్యం చేస్తారు, పరిశుద్ధాత్మతోనూ సాంగత్యం చేస్తారు. పర్వాలేదులే అనుకుంటారు, వీరే సరిపెట్టుకుంటారు, వీరే మార్కులు వేసుకుంటారు. పేపర్ రాసినోడు మార్కులు వేసుకోవచ్చా? పేపర్కి మార్కులు వేసేవాడు ఇంకొకడు ఉంటాడు. నీకు నువ్వే వేసుకునేది పరీక్ష అనరు, నీకు నువ్వు మార్కులు వేసుకుంటే దాన్ని పరీక్ష అనరు. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు, ద్విమనస్కులను సరిచేయబోతూ ఉన్నాడు. ఈ శాస్త్రులను పరిచయులు ఎలాంటి వారంటే ద్విమనస్కులు. కేవలము బాహ్య శుద్ధి కలిగిన వారు మాత్రమే, అంతరంగ శుద్ధి లేనటువంటి వారు. నిన్నటి దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. వారు చెప్పే నీతి సూత్రాలు మీరు నేర్చుకోండి, కానీ వారి క్రియలు మాత్రం మీరు అవలంబించకండి. ఎందుకంటే వారు చెబుతారంతే, వారు మీ మీద భారం పెడతారంతే, ఏలుతోటైనా దానిని కదిలించారు. అందుకే
ఇందాక మనం చదువుకున్న మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. అందుకే దావీదు అంటాడు 32వ కీర్తనలో 5వ అంటాడు, నేను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. 51:2 అంటాడు కీర్తనల గ్రంథంలోనే. 51వ కీర్తన 2వ శరణంలో అంటాడు, నా దోషము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగు. ఇది అవసరం. బాహ్య శుద్ధి మాత్రమే కాదు, అంతరంగ శుద్ధి అవసరం. బాహ్య శుద్ధిని దేవుడు మెచ్చడు, అంతరంగ శుద్ధిని మాత్రమే దేవుడు మెచ్చుతాడు. మరి మనకు అంతరంగ శుద్ధి ఉందా, బాహ్య శుద్ధి ఉందా? మనల్ని మనం ఆలోచన చేసుకుందాం. ఒకసారి తల వంచండి, కళ్ళు మూయండి. ఒక్కసారి దేవుని యొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకుంటూ, వేషధారులైన శాస్త్రులాగా, వేషధారులైన పరిచయ్యులాగా కేవలము బాహ్య శుద్ధి కలిగి ఉన్నామేమో. బాహ్య శుద్ధి కలిగిన వారిని ఆయన విసర్జిస్తూ ఉన్నాడు, ఆయన త్రోసివేస్తూ ఉన్నాడు. మరి నీవు త్రోసివేయబడే గుంపులో ఉంటావా, ఆహ్వానించబడే గుంపులో ఉంటావా? 2 గుంపులతో ఆయన అంటున్నాడు, ఒక గుంపును చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, మరో గుంపుతో అంటూ ఉన్నాడు, శపించబడిన వారలారా. ఏ గుంపులో ఉండాలని కోరుకుంటూ ఉన్నా? బాహ్య శుద్ధి కలిగిన వారిలోనా, అంతరంగ శుద్ధి కలిగిన వారి గుంపులోనా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువానికి స్తోత్రాలు. నేటి దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఉపదేశం మాకు నాయన దీవెనకరముగా అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు తోడుగా ఉండునుగాక. ఆమేన్.